హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ కార్పొరేషన్. మనకు వేసవకాలం వెళ్ళిపోయింది, ఇంకా వర్షాకాలం శీతాకాలం రెండు వస్తున్నాయి. ప్రతి ఇంటికి కూడాను వేడి నీళ్ళ అవసరం చాలానే ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఒక గీజర్ కొనుక్కోవాలంటే నియర్ బై 10,000 దాకా ప్రైజెస్ ఉంటాయి. బట్ ఏంటంటే మన దగ్గర కేవలం 1800 రూపీస్, 1800 రూపాయలకి ఒక మంచి అన్లిమిటెడ్ వాటర్ ఇచ్చేటువంటి గీజర్ మన దగ్గర ఉంది. మన కంపెనీ గురించి మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే మన దగ్గర రకరకాల ప్రోడక్ట్లు ఉంటాయండి. ఒకటి కాదు, రెండు కాదు, దగ్గర 15 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. మీరు మార్కెట్లో కంపేర్ చేసుకున్నప్పుడు యూనిక్గా ఉంటాయి. మన డే రొటీన్లో కూడాను అంతే బాగా యూజ్ అవుతాయండి. దాంట్లోనే ఈరోజు ఒక కొత్త అనడం కంటే కూడాను ఒక యూనిక్ ప్రోడక్ట్ అన్నది ఒకటి నేను మీకు ఈరోజు చెప్తాను. దాని పేరే అండి ఇన్స్టాంట్ ట్యాప్ గీజర్ అని చెప్పేసి. అది ఏంటబ్బా స్పెషల్, ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఇన్స్టాంట్ ట్యాప్ గీజర్ అంటే ఏంటి అసలు? మీరు మార్కెట్లో చాలా రకాల గీజర్లు చూసుంటారు. బట్ ఇప్పటిదాకా మీరు చూసిన గీజర్లన్నీ ఒక రకం అయితే ఇది ఇంకో రకం గీజర్ అండి. ఏమంటే మీకు ఇండియా వైజ్ చూసుకోండి, ప్రపంచం మొత్తం చూసుకోండి, 3 సెకండ్లలో హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు వచ్చేటువంటి ప్రోడక్ట్ ప్రపంచంలోనే ఏది లేదండి. హిమాలయ ప్రదేశ్లో యూజ్ చేసినా 3 సెకండ్ల హాట్ వాటర్ వస్తాయి. మన ఆంధ్ర, తెలంగాణ, ఇండియా వైజ్ ఎక్కడ యూజ్ చేసినా కానీ 3 సెకండ్ల హాట్ వాటర్ వస్తాయండి. దాని పేరే ఇన్స్టాంట్ ట్యాప్ గీజర్ అండి. మీరు చూసుకోవచ్చు, మా ట్యాప్ గీజరు చూడడానికి ఏమీ లేదండి, సింపుల్గా ఉంటుంది. మీరు ఎలాగైనా హ్యాండిల్ చేసుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ ఒక సామెత ఉందండి, చిన్నదే కదా అని, చాలా చిన్నగా ఉంది కదా అని తీసి పడేసేయకండి. దీని గురించి అని చెప్తాను. మన ఇంట్లో డైలీ యూజ్ చేసేటువంటి ట్యాంక్ గీజర్ గురించి కూడా చెప్తాను. రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, మనకి ట్యాంక్ గీజర్స్ చూసుకోండి, మీరు ఒక 15 లీటర్లు ఉండొచ్చు, 20 లీటర్లు ఉండొచ్చు, 25 లీటర్లు ఉండొచ్చు, 50 లీటర్లు ఉండొచ్చు అండి. ఏదే కానీ మనకి ఎంత టైం తీసుకుంటుందండి? ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే 15 నుంచి 25 నిమిషాలు టైం తీసుకుంటుందండి. ఎన్ని లీటర్ల వేడి అవ్వడానికి? 15 లీటర్లు, 20 లీటర్లు, 25 లీటర్లు. బట్ మీకు దీంట్లో ఏంటంటేనండి, కంటిన్యూస్గా మనకి 3 సెకండ్ల హాట్ వాటర్ వస్తుంది. దాన్ని బట్టి చూసుకుంటే మీరు ఒక బకెట్ నీళ్లు నిండడానికి, వేడి నీళ్ళు నిండడానికి కేవలం ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటుంది అంతేనండి. చాలా బాగుంటుంది ప్రోడక్ట్. మళ్ళీ మీకు ఏంటంటే దాంట్లో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి రకరకాలు ఉంటాయండి. దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఒక జగ్గు నీళ్ళే వేడి నీళ్ళు కావాలి. ఆ జగ్గు వేడి నీళ్ళు కావాలంటే మీరు చూసుకున్నట్టయితే ఒక 15 లీటర్ల గీజర్ ఉంటే ఆ 15 లీటర్లు వేడైతే కానీ మనకి జగ్గు వేడి నీళ్ళు రావండి. టోటల్గా మనకి టోటల్ ట్యాంక్ అయితే ఏది ఉందో అది టోటల్గా వేడవ్వాలి, అప్పుడే మనకి హాట్ వాటర్ అనేది వస్తాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే మీకు ఒక జగ్గే కావాలన్నా, 1 లీటర్ కావాలన్నా, లేదా 1/2 లీటర్ కావాలన్నా, మీకు ఎంత కానీ ఒక 50 లీటర్ కావాలన్నా కంటిన్యూస్గా పట్టుకోవచ్చండి. మీకు ఏంటంటే మీరు ఎంతైతే వాటర్ వేడి నీళ్ళు తీసుకుంటారో అంత వేడి నీళ్ళకి మాత్రమే కరెంట్ ఖర్చు అవుతుంది. మీకు కేవలం 3 సెకండ్లు, మనం గీజర్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఆన్ చేసిన తర్వాత 3 సెకండ్ల నుంచి వేడి నీళ్ళు స్టార్ట్ అవుతాయండి. కంటిన్యూస్గా మీరు 10 లీటర్లు తీసుకుంటారా, 1 లీటర్ తీసుకుంటారా, 1/2 లీటర్ తీసుకుంటారా, లేదా 100 లేదా 1000, ఎన్ని లీటర్లు తీసుకున్నా కానీ కంటిన్యూస్గా వేడి నీళ్ళు అనేది వస్తాయండి. మీరు ఎంతైతే వేడి నీళ్ళు తీసుకుంటారో దానికి మాత్రమే కరెంట్ ఖర్చు అవుతుంది. మిగతా మీరు దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే వేడి నీళ్ళు దీంట్లోనే వస్తాయండి, చల్లటి నీళ్ళు కూడా దీంట్లోనే వస్తాయి. చల్లటి నీళ్ళు అంటే ఏంటంటే మన సింటెక్స్ నుంచి ఏదైతే వాటర్ వస్తాయో ఆ వాటర్ కూడా డైరెక్ట్గానే వస్తాయండి. మళ్ళీ దీని గురించి ఎంత చెప్పినా ఉందండి, అది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. దాంతోపాటు ఏంటంటే దీని గురించి ఇన్స్టాలేషన్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మనకి ఒక గీజర్ ఫిట్ చేయాలంటే ఒక 1500 రూపాయలు ఖర్చు వస్తుంది. ఎందుకు ఖర్చు వస్తున్నప్పుడు దానికన్నా సపరేట్గా మెటీరియల్ తీసుకురావాలి, మళ్ళీ ప్లంబర్ని పిలవాలి. ప్లంబర్కి ఒక 1000 రూపాయలు లేదా 500, 700 పెట్టాలి, పెట్టి మనం ఫిట్ చేసుకోవాలండి. బట్ మనకి ఈ గీజర్ ఏంటంటే ప్లంబర్తో పని ఉండదండి. మన ఇంట్లో ఏదైతే ట్యాప్ ఉంటుందో, ఏదైతే కొళాయి ఉంటుందో దాన్ని తీసేసేయడం అండి. తీసేస్తే ఆ ప్లేస్లోకి ఈ నల్లని ఫిట్ చేయడం అంతే. దీంట్లో మీరు ఆ నల్ల తీసేసాం కదా, మళ్ళీ ఇంకా మనకి వేడి నీళ్ళు ఒకటే వస్తాయేమో, చన్నీళ్ళు రావేమో, అది మళ్ళీ మీకు డౌట్ వచ్చి ఉంటుంది. కానీ దీంట్లో అలాంటి ఆప్షన్ ఏం లేదండి. రెండు ఉన్నాయంటే వేడి నీళ్ళు వస్తుంది, చన్నీళ్ళు వస్తుంది, రెండు దీంట్లోనే వస్తాయండి. ప్రాక్టికల్గా కూడా నేను దీని గురించి చెప్తాను, రండి వెళ్దాం.